హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే చాలా పాయింట్లు రావడం జరిగింది ఈరోజు. అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మనకు వివరాల్లోకి వెళ్తే బిల్కిస్ దోషులకు శిక్ష తగ్గింపు చెల్లదు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, గుజరాత్ ప్రభుత్వ రెమిషన్ కొట్టివేత, మతిరే నిర్ణయం అంటూ మండిపాటు, దోషులతో గుజరాత్ సర్కారు కుమ్మక్కైందని చెప్పి మనకు తీవ్రంగా అయితే సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దోషులు సుప్రీంని ఏమార్చారు, వారిని 2 వారాల్లోగా జైలుకు పంపండి అంటూ మనకు ధర్మాసనం అయితే పేర్కొనడం జరిగింది. సో ఎట్టకేలకు న్యాయం గెలిచిందన్న బిల్కిస్ బానో. సో బిల్కిస్ బానో గురించి సపరేట్గా అయితే మన ఛానల్లో వీడియో రూపంలో ఉంది. సో పూర్తి సమాచారం అయితే అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు బిల్కిస్ బానో దోషులకు శిక్ష తగ్గింపు చెల్లదంటూ ప్రధానంగా అయితే సుప్రీంకోర్టు పేర్కొంది. అదేవిధంగా 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ మనకు ఆర్ కృష్ణ అయితే మాట్లాడడం జరిగింది. మెగా డిఎస్సిలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. సో కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే ఈ 40,000 టీచర్ పోస్టులు అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుంటూ వాళ్ళ రేటింగ్స్ అయితే పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇలా రాజకీయ నాయకులు మాట్లాడిన విషయాలకి ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ 40,000 టీచర్ పోస్టులు అనగానే కొంతమంది నిరుద్యోగులు ఎక్కువ ఎగ్జైట్ అయ్యి హై ఎక్స్పెక్టేషన్ పెరగడం వల్ల మన ప్రభుత్వం 15,000, 20,000 పోస్టులు ఫిలప్ చేసినప్పుడు ఒక నిరుత్సాహానికి అయితే గురి కావడం జరుగుతుంది. సో గతంలో మనకు 5,000 పోస్టులు ఫిలప్ చేస్తున్న సందర్భంలో మనకు ఒక 15,000 పోస్టు, 20,000 పోస్టులు అయితే ఫిలప్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ 5,000తో పోల్చుకున్నప్పుడు 20,000 పోస్టులు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ 40,000 అని ఇలాంటి వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం కారణంగా మనకు ఆ 20,000 పోస్టు కూడా కంటికి కనిపించవు. కాబట్టి ఇలాంటి న్యూస్ని హైలైట్ చేయడం అనేది నాకు ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది. సో 40,000 టీచర్ పోస్టులు వస్తే సంతోషమే, కానీ మనకు రాని వాటికి ఎగ్జైట్ అయ్యి మనం హైలైట్ కోసం చెప్పి 40,000 టీచర్ పోస్టులు అంటూ హెడ్డింగ్లు పెట్టడం కారణంగా నిరుద్యోగుల్లో లేని ఆశల్ని క్రియేట్ చేసినట్టుగా అవుతుంది. సో ఇలాంటి విషయాలను అయితే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకసారి గుర్తుంచుకోవాలి. సో స్టూడెంట్స్ కూడా చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రచురిస్తున్న న్యూస్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయాన్ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. సో అలాంటి సమాచారం ప్రచురిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ని మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. సో ఒకసారి చూసుకోండి. మీకు 3-4 ఛానల్స్ చూస్తున్నప్పుడు మీకు ఏ ఛానల్లో ప్రామాణికంగా న్యూస్ వస్తుంది అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. సో 40,000 టీచర్ పోస్టులు అనగానే ఆ ఛానల్ని మాత్రమే మీరు చూడడానికి ఇష్టపడుతున్నారు. సో కానీ 40,000 టీచర్ పోస్టు ఎవరు అన్నారు అనే విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు. సో ఒకవేళ ముఖ్యమంత్రి ప్రకటించినా, లేకపోతే అధికార ప్రభుత్వం ఏదన్నా సందర్భంలో నోటిఫికేషన్ జారీ చేసినా, లేదంటే ఎక్కడైనా మెన్షన్ చేసినా కానీ కొద్దిగా దాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు. సో ప్రతిపక్షాలు కానీ, లేదంటే సాధారణంగా మనకు రాజకీయ నేతలు కానీ వేరే సందర్భాల్లో మాట్లాడిన విషయాలని మనం ఎక్కువగా ప్రామాణికంగా అయితే తీసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ కూడా రావడం జరిగింది. మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ నిర్వహించే డిప్లొమా కోర్సులకు దరఖాస్తును కోరుతున్నారు. దరఖాస్తును సమర్పించడానికి ఫిబ్రవరి 29 చివరి తేదీ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇవి ఒక ఏడాది కాల పరిమితితో కూడిన కోర్సుల కోసం దరఖాస్తులు కోరుతున్నారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. వీటికైతే మనకు యూజీసీ, అదేవిధంగా ఏఐసిటిఈ మరియు డిఎస్సి జాయింట్ కమిటీతో ఆమోదించబడినవని అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. సో దీనికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని మీరు వీటికి కూడా ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు నిషిద్ధ కాంతి చిక్కింది అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే ఒక న్యూస్ రావడం జరిగింది. కనువిందు చేస్తున్న సుదూర గెలాక్సీ తొలిసారి బంధించిన హబుల్ టెలిస్కోప్ అంటూ రావడం జరిగింది. మనకి ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనపడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ 1-24-014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి అభ్రపరిచే ఫోటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ ఈ ఘనత సాధించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో హబుల్ టెలిస్కోప్ గురించి కొంచెం అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే అర్ధ శతాబ్ది తర్వాత చంద్రుడిపై అమెరికా కన్ను అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో మనకి
50 సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు నడుం బిగించింది. ఆర్టెమిస్ మిషన్ సన్నాహకాల్లో భాగంగా నాసా ఆస్ట్రాబోటిక్ టెక్నాలజీ వారు తయారు చేసిన పెరిగ్రిన్ ల్యాండర్ను యునైటెడ్ లాంచ్ అలయన్స్ వాల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. సోమవారం ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాకెట్ను ప్రయోగించారు. పలుమార్లు కక్షలను మార్చుకుంటూ ఫిబ్రవరి 23వ తేదీన అది చంద్రుడిపై దిగనుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో 50 సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ చంద్రుడిపైకి అమెరికా ప్రయోగాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మనకు కొన్ని విషయాలు చూసుకుంటే, చంద్రుడిపై పరిశోధనా పర్వంలో 2013లో చైనా, 2023లో భారత్ చేరాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. గత ఏడాది రష్యా మరియు జపాన్ ల్యాండర్లు విఫలమైతే కావడం జరిగింది. ఇది మనకు అర్ధశతాబ్ది తర్వాత చంద్రుడిపై అమెరికా కన్ను గురించి కొంత సమాచారం. అదేవిధంగా బహుళజాతి కంపెనీల డిగ్రీ రూట్ అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది. మనకి డిగ్రీ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు, కంప్యూటర్ కాంబినేషన్ కోర్సులో స్కిల్స్ ఉన్నవారికి ఆఫర్లు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. ఇదైతే డిగ్రీ విద్యార్థులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి తమకు తగినట్టు సానబెట్టుకునే యోచన. 4 లక్షల నుంచి 16 లక్షల వరకు వార్షిక వేతనాలు. గత ఏడాది 43% రిక్రూట్మెంట్లలో డిగ్రీ వాళ్ళకే ఛాన్స్ అంటూ మనకు విద్యాశాఖ మరియు యూజీసీల అధ్యయనంలో వెల్లడి అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. సో డిగ్రీ కాలేజీ విద్యార్థులకైతే ఇది ఒక మంచి వరం అని చెప్పుకోవచ్చు. స్కిల్స్ని కనుక కొంచెం పెంచుకోగలిగితే వారు ఇట్టే జాబ్ కొట్టేయచ్చు అని చెప్పి మనకు ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే, ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా అంటూ రావడం జరిగింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ చేసిన రాజీనామాను అధ్యక్షుడు మెక్రాన్ సోమవారం ఆమోదించారు. ఇటీవల తెచ్చిన వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై రాజకీయ ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేశారంటూ మనకు ఇవ్వడం జరిగింది. 2022లో ప్రధానిగా బోర్న్ బాధ్యతలు చేపట్టారు. ఆమె దేశానికి రెండో మహిళా ప్రధాని అంటూ మనకు రావడం జరిగింది. ఇది మనకు ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా గురించి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే, మోడల్ స్కూళ్ళలో ప్రవేశానికి 12 నుంచి దరఖాస్తులు అంటూ రావడం జరిగింది. మనకి ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం 2024-25 సంవత్సరానికి 194 మోడల్ స్కూళ్ళలో చేరేందుకు జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తారు. 6వ తరగతిలో కొత్తగా సీట్లను భర్తీ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది. అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్ను, సిలబస్ ఇలాంటి పూర్తి విషయాలు అయితే మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. మరొక పాయింట్ తీసుకుంటే, టీఎస్పీఎస్సీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు అంటూ రావడం జరిగింది. మనకి సిపి అయితే రంగనాథ్ పేర్కొనడం జరిగింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ నగర సిపి ఏవి రంగనాథ్ అయితే పేర్కొనడం జరిగింది. ఇప్పటికే 109 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ మనకు పేర్కొనడం జరిగింది. మరొక వార్త చూసుకుంటే, బంగ్లాదేశ్ ప్రధానిగా మళ్ళీ షేక్ హసీనా. బంగ్లాదేశ్ ప్రధానిగా మరోసారి షేక్ హసీనా విజయం అంటూ రావడం జరిగింది. వరుసగా 4 సార్లు, మొత్తంగా 5 సార్లు ప్రధానిగా ఎన్నికైన హసీనా ప్రపంచంలోని అత్యధిక కాలం పదవిలో ఉన్న మహిళా దేశాధినేతగా అవతరించారంటూ మనకు రావడం జరిగింది. ఇది మనకు బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా గురించి కొంత సమాచారం. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. అదేవిధంగా చిత్తడి నేలల పరిరక్షణలో ప్రపంచానికి మార్గదర్శకంగా భారత్ అంటూ రావడం జరిగింది. చిత్తడి నేలలతో భూసార పరిరక్షణతో పాటు పర్యావరణానికి అవి రక్షణ కవచంలా ఉన్నాయని వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఈ చిత్తడి నేలల గురించి, చిత్తడి నేలల దినోత్సవం ఏ రోజు, అదేవిధంగా భారతదేశంలో చిత్తడి నేలలు ఎన్నున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నున్నాయి అనే విషయాన్ని కూడా మీరు కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే వీటి గురించి బాగా రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లు కూడా వీటి గురించి అడుగుతారు. కాబట్టి కరెంట్ అఫైర్ మరియు జాగ్రఫీలో భాగంగా వీటి గురించి అయితే ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి పాక్ గడగడలాడిన ఆ అర్ధరాత్రి అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది. మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు ఇమ్రాన్ తీవ్ర ప్రయత్నం, నిరాకరించిన ప్రధాని. 9 క్షిపణులు గురిపెట్టిన భారత్, చిగురుటాక్లా వణికిన దాయాది దేశం అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది. మనకి ఇందులో శత్రువు పట్టుబడితే ఏ దేశమైనా సంతోషిస్తుంది, విజయ గర్వంతో మీసం తిప్పుతుంది. కానీ 2019 ఫిబ్రవరి 27న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ చిక్కిన వేళ పాకిస్తాన్ పరిస్థితి అలా లేదు అంటూ మనకు రావడం జరిగింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా ఉన్నత స్థాయి అధికార గణమంతా చిగురుటాకులో వణికిందంటూ మనకు తాజాగా అయితే న్యూస్ రావడం జరిగింది. పాక్లో భారత హై కమిషనర్గా పనిచేసిన అజయ్ బిసారియా తన తాజా పుస్తకంలో ఈ విషయాల గురించి అయితే వెల్లడించడం జరిగింది. బిసారియా రాసిన పుస్తకం గురించి నేను మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను.
ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటే తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్లు అంటూ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 16 వరకు ఉంది. సో పూర్తి సమాచారం కోసం అయితే indiapost.gov.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్సీఎల్టీలో లా రీసెర్చ్ అసోసియేట్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికైతే ఆఫ్లైన్ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 7 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే nclat.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెయిల్లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 18 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే సెయిల్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రైనీ ఇంజనీర్ మరియు ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కూడా హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ 98 పోస్టులకు అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. సో దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 22 వరకు ఉంది. అదేవిధంగా స్పేస్ అప్లికేషన్స్ సెంటర్లో సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 15 వరకు ఉంది. అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ పుస్తక రచయిత్రి ఎవరు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈమెయితే శర్మిష్ఠా ముఖర్జీ. అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2023ను డిసెంబర్ 11న ఏ థీమ్తో నిర్వహించారు? రీస్టోరింగ్ మౌంటైన్ ఏకోసిస్టమ్స్ అని చెప్పి మనకు ఈ థీమ్తో అయితే నిర్వహించడం జరిగింది. పర్వత ఆవరణ వ్యవస్థను పునరుద్ధరించుకుందాం. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన టెలిగ్రాఫ్ దినపత్రిక ఇటీవల కథనం ప్రకారం మూత్రపిండాల అక్రమ మార్పిడి ముఠాలు ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఏ దేశ గ్రామీణ యువతను ఢిల్లీకి తీసుకొచ్చి వారికి డబ్బులు చెల్లించి ధనవంతులైన రోగుల కోసం కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు? ఇదైతే మయన్మార్ దేశం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేతను సమర్థిస్తూ 2023 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఘటనను స్వాగతిస్తూ కాశ్మీర్లో తాజా అభివృద్ధి పరిణామాలను మిళితం చేస్తూ బదల్తా కాశ్మీర్ పేరిట ఎవరు రాసి పాడిన పాటను భారత ప్రభుత్వం ఇన్స్టాలో షేర్ చేసింది. ఇదైతే ఈ 14 ఏళ్ల బాలిక ఈ పాటను ఎంసీరా అనే మరో ర్యాపర్తో కలిసి పాడింది. ఈమె పేరు హమైరా జాన్. అదేవిధంగా జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా జాడ తెలియని పిల్లల సంఖ్య ఎంత మొత్తంగా ఉంది? ఇదైతే సుమారు 47,000. అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి మరో పాయింట్ తీసుకుంటే ఇండియన్ నేవీలో 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఖాళీలు అయితే 35 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 20 వరకు ఉంది. సో పూర్తి సమాచారం కోసం అయితే joinindiannavy.gov.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంటు ఒప్పంద ప్రతిపాదికన టెలి అడ్వైజరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 15 వరకు ఉంది. సో అఫీషియల్ వెబ్సైటు manage.gov.inలో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా టీటీడీ తిరుపతిలో 78 డిగ్రీ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా టీటీడీ తిరుపతిలో 78 డిగ్రీ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ 2024 ఫిబ్రవరి 1వ వారం అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో పూర్తి సమాచారం కోసం అయితే tirumala.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా బెంగళూరులో 12 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 23 వరకు ఉంది. సో పూర్తి సమాచారం కోసం అయితే బెల్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి మరో పాయింట్ తీసుకుంటే ఒలింపిక్స్కు ఈషా సింగ్ అంటూ రావడం జరిగింది. మనకు హైదరాబాద్ యంగ్ షూటర్ ఈషా సింగ్ ఈ ఏడాది పారిస్లో జరిగే ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యింది. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ నెగ్గి పారిస్ బెర్త్ దక్కించుకుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈమెయితే మనకు తెలుగు అమ్మాయి కాబట్టి కొంచెం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రోజుకు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.